కదా మేడం ఆ పార్టీ జరిగింది జనవరిలో మంచు కురిసే రాత్రి వేళ. ఆ సమయంలో ఎందుకు అలా చౌంట పడుతుంది? అతను తీసుకొచ్చిన స్వీట్ బాక్స్ ఐ డౌట్ నథింగ్ బట్ ఎ బాంబ్. అంబికారత్నం మర్డర్ కేసు గురించి పీపుల్స్ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ ధర్మరాజును విచారించడానికి సిబిఐ కస్టడీలోకి తీసుకున్నందుకు నిరసనగా పార్టీ కార్యకర్తలు దేశమంతటా వ్యతిరేక ప్రదర్శనలు జరిపారు. ఒకప్పుడు సిద్ధార్థతో కలిసిన మీరు జేకేకి శత్రువయ్యారు. ఇప్పుడు జేకేకి స్నేహితుడైపోయారు. వై? ఆదర్శాలంటూ అరుస్తూ ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు, చేతలను చూపించాలి. తోటి కార్యకర్తతో సరససల్లాపాలాడి ఆమెను గర్భవతిని చేసి ఆ పీడ గొంతుకు చుట్టుకుంటుందనే భయంతో బాంబు పెట్టి చంపాడు. ఈజ్ నాట్ టు మై టేస్ట్. మిస్టర్ ధర్మరాజ్, బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు అక్కడ పార్టీలో మీరెందుకు చాలా అనీజీగా ఉన్నారు? అనీజీగా ఉన్నాను ఎందుకంటే నాకు ఆ రోజు పొద్దున్నుంచి విరోచనం కాలేదు. ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తే ఏం చెప్పమంటారు? నేనెందుకు అనీజీగా ఉంటాను? అంబికను చంపడానికి దాన్ని కడుపు చేసింది నేను కాదు, అది మీరు తెలుసుకోవాలి. స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ స్త్రీలతో కొంచెం సభ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి. సభ్యత కావాలనుకుంటే లోపర్ నా కొడుకులతో మాట్లాడినట్టు నాతో మాట్లాడకూడదు. Do you know this gentleman? I don't know. Chandraji, doctor for the dead. Yes, doctor. అంబికారత్నం హత్య జరగడానికి ముందే పార్టీ ఆఫీస్కి వాళ్ళు నన్ను పిలిపించారు. మా ఇంట్లోంచి పికప్ చేసింది, మళ్ళీ డ్రాప్ చేసింది ధర్మరాజే. థ్యాంక్ యూ డాక్టర్. విన్నారుగా మిస్టర్ ధర్మరాజ్, ఆయన మాటల్ని నమ్మి అంబిక మరణంతో నాకు సంబంధం ఉందని ఊహించుకోకండి. ముక్కు బద్దలయ్యేట్టు కొట్టారంటే ఎవడి చేతైనా మీరు ఏదైనా చెప్పించచ్చు. మిస్టర్ ధర్మరాజ్ ముక్కు బద్దలయ్యేట్టుగా నేను కొట్టానంటే నిజం చెప్తారు కదా? కొట్టి చూడు, నీకే తెలుసు. Stop it, గోపాల్. ధర్మరాజ్, దిస్ ఇస్ సిబిఐ. ఇక్కడ మిస్బిహేవ్ చేస్తే నన్నేం పీకలేవే. నీకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళు ఎంతనో నేను చూశాను. పుట్ ద క్యాసెట్. అంబికారత్నం బర్త్డే పార్టీకి సిద్ధార్థతో పాటు వెళ్ళిన ధర్మరాజ్, అది మీరు కాదని దబాయించగలరా? కెన్ యూ డినై? అది నేనేలే. సిద్ధార్థకి ఎడం పక్కన నుంచున్న మీ మొహంలో ఎందుకో భయపడుతున్నట్లుంది. ఆ పార్టీ జరిగింది జనవరిలో మంచు కోసే రాత్రి వేళ. ఒళ్ళు పులకరించే ఆ మంచులో మీకు ఒళ్ళంతా చోటు పట్టింది. దట్ ఈస్ మై బాడీ హ్యాబిట్. ఇదిగో నాకు ఇప్పుడు కూడా చెమట పడుతూనే ఉంది. ఐఎమ్ ఏ బీపీ పేషెంట్. సందేహం ఉంటే యూ కెన్ కాల్ ఫర్ మెడికల్ చెకప్. ఈ చెమట ప్రెషర్ వల్ల పట్టిన చెమటని నాకు అనిపించడం లేదు. బోలెడన్ని కారణాల వల్ల నా శరీరంలో కొన్ని భాగాల్లో కొన్ని సమయాల్లో చెమట పడుతుంది. అది ఎప్పుడు ఎందుకు పడుతుందనేది పచ్చిగా చెప్పమంటావా? సిగ్గేస్తోంది కదా. ఏంటి చెప్పనా? డ్యూటీ రాస్కల్, అమ్మకి భార్యకి తేడా తెలియని చండలుడా, కదర్ దుస్తులు వేసుకున్నా నీకు కూలీలు దోపిడీలరా పాలసీ. నువ్వు పార్టీకి పెద్ద సింహాట. ఐ విల్ బ్రేక్ యువర్ నెక్. అర్థమైందా? ఇడియట్. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లిసన్ అఖిల, ఐ వాంటెడ్ టు వన్ సెకండ్ సార్. హలో సార్. వెల్, హౌ ఇస్ ద ప్రోగ్రెస్ డియర్? వెరీ ఎక్సైటింగ్ సార్. క్యాసెట్ లో అతని చెమట పట్టిన మొహాన్ని నేను చూపించినప్పుడు అతను చాలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నాడు సార్. అంబిక మరణంలో అతనికి కూడా భాగం ఉందని నాకు కన్ఫర్మ్ అయింది. ఐఎమ్ ట్రైయింగ్ టు కీప్ హిమ్ ఇన్ కస్టడీ. ఇప్పుడు వద్దు. కాదు సార్, వాడు ఒట్టి రోగు సార్. సంస్కారం లేని థర్డ్ రేట్ పొలిటీషియన్. ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసినందువల్ల యూత్ వింగ్ నాయకత్వంలో ఆల్ ఇండియా లెవెల్లో ఒక విప్లవ పోరాటం ప్రారంభమైంది. ప్లే ఇట్ కూల్. అవసరమైతే మళ్ళీ దొరుకుతాడుగా. ఎస్ సార్. ఆల్ ఇండియా యూత్ వింగ్ ప్రెసిడెంట్ ధర్మరాజుని ఒక ఆడపిల్ల అవమానించిందని ఎవరికి తెలియనివ్వకు. నీకే సిగ్గుచేటు. డౌన్ డౌన్ సిబిఐ. ధర్మాజీ నిర్దోషి. ధర్మాజీ నిర్దోషి. సిబిఐ ముర్దాబాద్. సిబిఐ ముర్దాబాద్.
గుడ్ ఆఫ్టర్నూన్ దేశ్ కా నేత. పట్టుకుంటా నా కొడుకుని. సార్ ధర్మరాజు వాళ్ళు పట్టుకెళ్ళారు సార్. Meet J.K. Tapovanam by Jackson. Yes, Jaypal here. డాక్టర్ జయలక్ష్మి ప్రిస్క్రిప్షన్ ఏది? వేర్ ఇస్ ఇట్? ఇందులోనే ఉండాలి మేడం. నో, అది కనిపించడం లేదు. మేడం గోపాల్, నేను నమ్మచ్చా మిమ్మల్ని? ఆ అనుమానం ఎందుకు వచ్చింది మీకు? చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎక్కడ కాలు పెట్టినా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. మన డైరెక్టర్ జేకే మధ్య ఒక ఇల్లీగల్ సంబంధం ఉందంటే నమ్ముతారా మీరు? ఎస్, డైరెక్టర్ పేజర్లో ఒక మెసేజ్ చూశాను. అది ఇచ్చింది మన జాక్సనే. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. అంబికకు నేను కొన్న స్వీట్ బాక్స్ ఎలా మారింది? ఆ సంగతి నన్ను అడగద్దు. స్వీట్ బాక్స్ లో బాంబు పెట్టిన నీకే తెలుసు. కడుపులో కత్తులు దాచుకుని నువ్వెంతో నమ్మకస్తుడిలా మిత్రుడిలా నటించావు. ద్రోహబుద్ధి లేనివాడు నాయకుడు ఎలా అవుతాడు? జేకేతో విరోధం తెచ్చుకుని వెన్నుపోటు పడవాలని పార్టీలోంచి బయటికి పోయిన నీలాంటి నీచుండి కాదు. పాదయాత్రకు తోడుగా వచ్చిన దాన్ని వంచి దాన్ని కడుపు చేసి ఆ నేరం నీ నెత్తిన పడుతుందని తెలిసినప్పుడు బాంబు పెట్టి చంపిన నీలాంటి బాడుకో కాదు ఈ ధర్మరాజు. పిచ్చి పిచ్చిగా వాడు. నీ చేత నిజం చెప్పిస్తాను. ఫజల్, చెప్పు, నన్ను వంచింది ఎవరు? నేనే. పాదయాత్ర అయ్యాక జేకే నన్ను వచ్చి కలిశాడు. పార్టీ పతాకం ఏ సుడిగాలో వచ్చి పడిపోవచ్చు. నువ్వు ఒక్కడివే దాన్ని స్థిరంగా నిలబెట్టగలవు. పతాక పవిత్రతను కళంకపరిచిన మీకు దాని గొడవ ఎందుకు? అది సిద్ధార్థ చేతుల్లో సేఫ్గా ఉంటుంది. ఆ చేతులు నీ చేతులైతే ఎలా ఉంటుంది? సేనాధిపతికి ద్రోహం చేసే ఒక సైనికుడి రక్తం నా శరీరంలో లేదు. మీకు వ్యతిరేకంగా జరిగే ఈ కురుక్షేత్రంలో అన్నదమ్ములా మేము పోరాడతాం. ధర్మ, అర్జునుడి సమక్షంలో భీముడికి ఎప్పుడూ ప్రాముఖ్యత ఉండేది కాదు. ఈ ఆకాశంలో ఒకే సూర్యుడు ఉంటాడు. వాడు కాంతినివ్వడానికి నువ్వెందుకు సమిధమవుతావు? రాజయ్యే అవకాశం నీకు అతి దగ్గరలో ఉన్నప్పుడు ఇంకొక రాజును పొగిడే భట్రాజలను ఉండకూడదు. ఎర్రటి గులాబీ మొగ్గ ధరించి నీ చేతులతో రెడ్ ఫోర్ట్లో పతాకం ఎగరవేసే సుదినం